నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో శాసనసభ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా ఆ సంఖ్య 34కు పెరిగి 153 కానున్నాయని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 50 పెరిగి 225 కానున్నట్టు సమాచారం. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోపు స్థానాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పై వంతెన అదే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించడంతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయన్న నమ్మకం నాయకుల్లో కలిగింది. ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 7 లక్షల మంది ఓటర్లు ఉండేవారని, అయితే ఖైరతాబాద్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పఠాన్ చెరువు వరకు ఈ నియోజకవర్గం విస్తరించి ఉండేదని, అయితే నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్ 7 నియోజకవర్గాలుగా విడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఇక సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, జూబ్లీ హిల్స్, శేర్లింగంపల్లి, పఠాన్ చెరువు, ఖైరతాబాద్ ఏర్పాటైన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి శేర్లింగంపల్లి నియోజకవర్గం 4 నియోజకవర్గాలు కానున్నట్టు ప్రకటించారు. ఇక రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల శాసనసభ స్థానాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జనాభా అంతకంతకు పెరిగిపోతున్న హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి వంటి నగరాలు, పట్టణాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 25 నియోజకవర్గాలుండగా ఆ సంఖ్య పునర్విభజనలో 12 నుంచి 15 నియోజకవర్గాలు పెరిగి 40 వరకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. నగరానికి వలసలు భారీ ఎత్తున పెరగడం, కొత్త కాలనీలు ఏర్పాటు కావడంతో నగర జనాభా పెరుగుతుందని, ప్రస్తుతం 1,20,00,000 హైదరాబాద్ జనాభా వచ్చే 4 ఏళ్లలో 1,50,00,000 వరకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన లేదని చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఒక్కొక్కటి ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు అవుతాయని కూడా అంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గం శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ప్రారంభమై తుక్కుగూడ, బాలాపూర్ల మీదుగా ఉప్పల్ నియోజకవర్గం సరిహద్దు టెలిఫోన్ కాలనీ వరకు విస్తరించి ఉందని, ఇక రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట, నర్సింగ్, మణికొండల నుంచి షాద్ నగర్ శివార్ల వరకు ఉందని, ఇలా హైదరాబాద్ శివార్లోని అన్ని నియోజకవర్గాలు భారీ జనాభా ఉండడంతో కొత్త అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడే ఎక్కువగా ఏర్పాటు అవుతుందని కూడా భావిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 45% పట్టణ జనాభా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో శాసనసభ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా ఆ సంఖ్య 34కు పెరిగి 153 కానున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 50 పెరిగి 225 కానున్నట్టు సమాచారం. ఇక 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లోపు స్థానాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చించడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయని అయితే అంచనా వేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది నియోజకవర్గాల పెరుగుదలపై. సో దీనితో నాయకులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. ఇక ఆ నియోజకవర్గాలు పెరిగే కొద్ది పదవుల పెంపు కూడా ఉంటుందని తెలుస్తుంది. సో మరి వెయిట్ చేసి చూడాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఎన్ని నియోజకవర్గాలు అవుతాయో. మరి అందరం వేచి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.